చూసారు ఎంత ఎండ ఉందో. ఇప్పుడు అర్థమైంది మేము ఎందుకు పెట్టుకుంటాము ఊరికే గ్లాసెస్. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎండాకాలంలో నేను క్యాప్ పెట్టుకుంటా ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడికైనా వస్తే బ్లాగ్ తీసినప్పుడు. చాలా 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 ఎండ ఉంది. ఇలా పెట్టుకుంటే కొంచెం ఇది కవర్ అవుతుంది కానీ ఇది కవర్ అవ్వదు. సో నెక్స్ట్ టైం క్యాప్ పెట్టుకోవడం బెటర్. అదనమాట. ఇందుకే మేము మా ప్రతి వ్లాగ్లో ఏమంటారు స్పెట్స్ పెట్టుకొని చేస్తామన్నమాట. అది సంగతి. ఫ్రైస్ తీసుకుంటున్నాడు అక్కడ కనిపిస్తుందా? వద్దని చెప్పాను ఆయన తీసుకుంటున్నాడు. అదిగో కనిపించాడా? అదిగో యాజ్ యూజువల్ దీంట్లో గూగుల్ పిక్సెల్లో స్పేస్ ఫుల్. మాకు ఎవరైనా ఒక కెమెరా స్పాన్సర్ చేయొచ్చు కదా. ఏమో చేయండి ఒక కెమెరా. మీకు మా వ్లాగ్స్ నచ్చితే మా వీడియోస్ నచ్చితే ఇన్ అండ్ అరౌండ్ మొత్తం కెనడా చూపిస్తాం. ఒక మంచి కెమెరా విత్ ఎక్విప్మెంట్ స్పాన్సర్ చేశారనుకోండి హాయిగా తీస్తాం. ఊరికి స్పేస్ అయిపోతుంది. లేకపోతే ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి, ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి అలా క్యాప్చర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఒక మంచి కెమెరా విత్ గ్యాడ్జెట్స్ అండ్ ఎక్విప్మెంట్ స్పాన్సర్ చేశారనుకోండి మొత్తం కెనడా చూపిస్తాను. ఓకే యా. సో ఇందాక ఎక్కడ ఆగాం? ఇందాక ఏమనుకుంటున్నా అని చెప్పాం. పునుగులు అంటాం మేము ఆంధ్రాలో. పునుగులు వేరే. పునుగులే గుంత పొంగల్ అంటే డీప్ ఫ్రైడ్ ఆయిల్ లో చిన్న చిన్న ఉంటాయి. మన దగ్గర మైసూర్ బొండాలు ఎలా అంటాము, విజయవాడలో పునుగులు అంటారు. అవి డీప్ ఫ్రైడ్ ఉంటాయి. ఇవి గుంత పొంగనాలు. ఇవి ఫ్రై చేయవు, నువ్వు స్టీమ్ చేస్తావు. ఎంత బాగున్నా. స్టీమ్ మోమోస్, స్టీమ్డ్ గుంత పొంగనాలు, స్టీమ్డ్ మోమోస్ ఇవే. ఇక్కడ ఏదో బాగుంటుందంట, ఇటాలియన్ ఇది ఉంటుందంట. ఓకే యా. బేసికల్ అన్ని స్టాల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అన్ని. Is it okay if I take a video of it? Thank you. ఓకే తను ఎలా చేస్తాడో చూపిస్తాడు. వాట్ ఈస్ ఇట్? ఇటాలియన్ స్వీట్? Yeah, Italian, the cannoli one. Okay. And he make bread also. Yeah. సో ఇలా అనమాట ఇటాలియన్ స్వీట్ అంటే. ఇట్స్ వెరీ గుడ్ అంట. ట్రై చేస్తాం. చేసేటప్పుడు చూపిస్తాగండి. యా. సో అదేదో తెచ్చారు. ఐ మీన్ అలా చేస్తారు. అలా పెట్టి క్రీమ్, అది క్రీమ్ మళ్ళీ దాన్ని షుగర్ అంతా టిప్ చేస్తారు. యా. What language are you speaking? It's an Indian language. It's called Telugu. Telugu? Yeah. Yeah. Indian language. That's an Indian language? Yes. Nice. You understand? I would love to learn. You would love to learn. That's so important. Languages Yes. languages keep cultures alive. Yes, that's true. I speak a language. Okay. I speak Italian, but I speak a language in Italian that very few in the world can speak it. Yeah, that's true. So once it's gone, my kids don't, but once it's gone, you know, the culture goes with it, right? Yes, that's true. And that's $10.50, please. Yeah. Also, can I have a baguette also? Sure. So avannakante. $15.50. Yeah. And I owe you $4.50. తను చెప్పింది కదా మాతో వస్తుంది కదా, తను మళ్ళీ వచ్చింది. తను చెప్పింది ఇది ఇంకో తను ఇక్కడే ఉంది. హాయ్ చెప్తారా గైస్? ఆగు, ఆస్క్ హర్ ఇస్ ఇట్ ఓకే టు షో హర్ Eric, should I show your face? Is it okay? Yeah. Oh, perfect. okay. Say hi. Hi. So what is it name? Cannoli. Cannoli అంట, ఇటాలియన్ స్వీట్. వెరీ ఫ్రెష్. ఇప్పుడే వేసాడు మొత్తం. చూపించేలా ఉందో. మరి మొత్తం షుగర్ కోటెడ్ పౌడర్. చూద్దాం ఎలా ఉంటుంది. గైస్ ఇక్కడ కెమెరా నేను ఫ్లిప్ చేసిన, ఎందుకంటే వెనకాల చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి రెండు. అవి నా మీద బోబోని మొరిగినాయి. బాగుంది. నిజంగా బాగుందా? నైస్ నైస్ నైస్. నైస్. షీ లవ్డ్ ఇట్ అంట. గెట్. ఇంకా ఇవే బుడ్డ కుక్కలు. యాక్చువల్లీ నేను చెప్తాను ఆ చిన్న కుక్కలు ఇట్ట కొట్టలేదు. I go to the farmer market, I always take one. నైస్. Yeah, it's really good.
బాగుంది. ఇది ఎలా ఉందంటే మనకి కజ్జికాయలు ఉంటాయి కదా, సేమ్ అలానే చూపించు. సేమ్ అలానే ఉంది లోపల. సో క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంది. నేను చెప్పా కదా క్రీమ్ తో అవుట్లెట్స్ క్లోజ్ చేసి షుగర్ సొల్యూషన్ లో డిప్ చేస్తుంది, షుగర్ పౌడర్ లో. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ బ్రాక్విల్లోనే, నియర్ బై వాకింగ్ డిస్టెన్సే, బట్ కార్లో వచ్చాం, పార్క్ చేసి వెళ్తున్నాం. ఫార్మర్స్ మార్కెట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఫస్ట్ టైం చూడాలి. యా, నేను అట్లీస్ట్ స్నానం చేసి నైట్ వేర్ వేసుకున్నా, టైం లేక. హస్బెండ్ అయితే అది లేదు పాపం, తీసుకొస్తా డ్రాగ్ చేసి. యా, స్లిప్ చేసి చూపిస్తా. వెయిట్. కార్న్, వెజిటేబుల్స్, అక్కడేమో ఫ్లవర్స్, ఇంకా సమ్ ఆర్ట్, అది జ్యువెలరీ ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేము జస్ట్ అది ఒకటే తిన్నాం, నేను హస్బెండ్. ఎందుకంటే మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము ఇంట్లో. సో తను తీసుకుంటుంది ఏదో ఒకటి అలా. మాతో వచ్చింది కదా తను. సో మోరోలెస్ ఇదిగో, ఇది హార్మోనీ ఫామ్ పోర్క్ ఉందంట. అమ్మో, మనం తిన్నాం కదా పోర్క్. ఇదేదో ఉంది, డాగ్ ట్రీట్ అంటే కుక్కలకేమో, వీటికి. హలో, సమ్ పిజ్జా అండ్ ఇవి సాసెస్ అనుకుంటా, చిల్లీస్. వుడ్ ఫైర్డ్ పిజ్జా, దాంట్లో వుడ్ పెట్టి. యా, ఐ నో దట్. తినలే, ఐ ట్రైడ్ ఇన్ ఇండియా. I know that. But the pizza is really good. Oh, we'll try next week or so. ఇదిగో ఇవన్నీ పికల్స్ జార్లో పెట్టి ఫెర్మెంట్ చేసి ఇవేమో ఉన్నాయి. సో ఇలా ఉంది. ఇవన్నీ ఫ్రెష్ హర్బ్స్ అండ్ సమ్ క్లోత్స్. సేమ్ లైక్ మొన్న వెళ్ళాం కదా ఎగ్జిబిషన్, అదేంటి రిప్ ఫెస్ట్, సారీ, అలానే అనమాట. స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బర్డీ బుక్స్ ఉంటాయి, అదే బర్డ్స్. ఎంత బాగా ప్లే చేస్తున్నా చూడండి. సో ఇవన్నీ ఉంటాయి అనుకుంటా. అదే ప్లే చేస్తే మనీ వేస్తాం కదా, అదే అలా. ఇక్కడ నుంచి కింద వరకు స్టాల్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం అన్ని. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ హియర్ మీ. యా, ఇక్కడ కూడా స్టాల్స్ ఉన్నాయి, సమ్ స్టాల్స్. అన్నీ బేసికలీ గ్రాసరీస్, ఫుడ్, ఇంకా అన్నీ ఇలా క్లోత్స్ అన్నీ. ఒక సంత అనుకోండి, సంత మార్కెట్ ఎలా ఉంటుంది, సంత సేమ్ అలానే మార్కెట్. వద్దు, మేము యాక్చువల్ తినొచ్చాం, పునుగులు తిన్నాం మార్నింగ్. ఊరికే స్పేస్ అయిపోతుంది, 2 ఫోన్స్లో స్పేస్ అయిపోతుంది. అందుకే క్లిప్స్గా తీసాము ఈ ఫార్మర్స్ మార్కెట్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను, తిట్టుకోకండి. ఏంటి బిట్స్ అండ్ పీసెస్ ఉన్నాయి సరిగ్గా లేదు అని. సో యా, ఆ కార్ చూడండి ఎంత వింటేజ్ ఉందో. సో ఈ వ్లాగ్ అంతా క్లిప్స్గా వస్తాయి, చిన్న వల్ల. ఎందుకంటే అవ్వట్లేదు, స్పేస్ ఫుల్ అయిపోతుంది ఊరికే, అందుకని. మళ్ళీ వస్తాము, ఇక్కడే పక్కనే యాక్చువల్లీ మార్కెట్. సో మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం క్లియర్గా మొత్తం చూపిస్తాను, ఓకేనా?
ఓకే, సో ఇందాక వెళ్ళింది అయిపోయింది. ఇప్పుడు కార్న్ ఫెస్ట్కి వెళ్తున్నాము. అది ఏథెన్స్లో ఉందన్నమాట. కార్న్ ఫెస్ట్ అంటే మొక్కజొన్న ఫెస్ట్. మొక్కజొన్న పూతల ఫెస్ట్. మొక్కబుట్టల ఫెస్ట్. మొక్కజొన్న పూతల ఫెస్ట్. మొక్కబుట్టల ఫెస్ట్. సరే, ఏదో ఒకటి కాదు. తెలంగాణ వాళ్ళు అది చెప్పండి, ఓకే. ఆంధ్ర వాళ్ళు ఇది చెప్పండి. మొక్కబుట్టల ఫెస్ట్. రెండు స్టేట్స్ ని మనం కలుపుదాం. అయితే ఏం లేదు, ఏం చేస్తారంటే కార్న్ ఫెస్ట్ అంటే కార్న్ తో డిఫరెంట్ రెసిపీస్ చేస్తారు. కొంతమంది హీట్ చేస్తారు, మనం స్వీట్ కార్న్ లాగా చేసేస్తారు. కొంతమంది ఉడకబెట్టేస్తారు, కొంతమంది దాంతో రెసిపీస్ చేస్తారు. ఇంకా గేమ్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నా. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఇదంతా చెప్పాం అనుకో, మళ్ళీ వ్లాగ్ పెద్దది అయిపోతుంది. అప్పుడు పార్ట్ 2 వేసుకోవాలి. తను మా ఫ్రెండ్ ఎరిక్ సే హాయ్. బాహుబలి సీక్వెన్స్ లాగా తను మా ఫ్రెండ్. తను లాస్ట్ వీడియోలో వచ్చింది కదా, అదేంటి రిప్ ఫెస్ట్ కి. ఇప్పుడు ఇది ఇంట్లో కదా. అయితే నేను కుర్కురే తినిపించాను, ఎలా ఉందో చెప్తాను ఆయన. మన ఇండియన్ కుర్కురే తినిపిద్దాం, చెప్తుంది ఎలా ఉందో. హ్యావ్ ఇట్ అండ్ టెల్ us how is it. వీళ్ళకి స్పైస్ టాలరెన్స్ బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మా స్పేస్కి వచ్చిన అవస్థలు ఇందాక మధ్యలో ఆగిపోయింది. ఒక కెమెరా స్పాన్సర్ చేయండి అయ్యా మాకు ఎవరన్నా. సో ఇందాక మధ్యలో అయిపోయింది. తనకు కుర్కురే ఇచ్చాను, అడుగుదాం అనుకున్నా. హౌ ఇస్ ఇట్? కుర్కురే దిస్ వన్ ఇట్స్ రియల్ గుడ్ అండ్. ఇందాక ఎక్కడ ఆగామంటే, తను వియత్నాం నుంచి. వాళ్ళు తింటారు, ఐ మీన్ స్పైస్ టాలరెన్స్ తినకైతే బాగానే ఉంది. ఎవరు తినరు స్పైస్? కెనడియన్స్ తినరు. కెనడియన్స్ అసలు స్పైస్ టాలరెన్స్ 0. ఇంకా ఏమో నార్మల్గా అయితే మోస్ట్లీ పీపుల్ ఎలా ఉంటారంటే, ఏమైనా స్పైసీ చెప్పిన ఓ మై గాడ్ సో స్పైసీ అని అంటారు. ఇది అండ్ కుర్కురే తినిపించాలి అందుకే. అది కూడా చిల్లీ చట్కా అది. యా, సో అది నచ్చింది, తిన్నది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక తీస్తాను బెటర్ మీకు. కార్న్ ఫెస్ట్ ఇప్పుడు ఈ కార్న్ ఫెస్ట్కి ఎంటర్ అయ్యాము. ఇది కనిపించింది, నేను చచ్చిపోతా, పారిపోతా. నేను ఎలా వచ్చాను అలానే పారిపోతాను. వల్ల కాదు. లైఫ్ స్నేక్స్ అంట, వామ్మో. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళి చూపించు, వాళ్ళకి చూపించు. టర్టిల్ ఇది ఓకే, ఐ కెన్. దిస్ ఇస్ ఫైన్, బట్ అమ్మో లైవ్ పాములు ఉన్నాయంట అందులో. నేను రాత్రి పడుకున్నాను. అమ్మో దేవుడా కాటేస్తుంది. ఇది స్నేక్ కాదు, ఇది బ్లూ టంగ్ స్కింక్. అమ్మో చూడండి, మీకు ఇది అంత ఈ వ్లాగ్ అంతా భయంకరం ఉంటుంది. భయపడండి బాబోయ్. అదేంది ఎలా ఉంది? నేను పోతాను, నా వల్ల కాదు. నాకు దాన్ని నువ్వే చూపించుకో ప్లీజ్. నేను నైట్ పడుకోను. అమ్మో చూపించు, అయిపోతుంది మొత్తం వ్లాగ్. అక్కడ వాళ్ళందరూ ఉంటారు. ఎందుకు పాప మళ్ళీ అలా భయపడుతుంది చూడలే తెలుస్తుంది. అమ్మో నేను పారిపోతే. ఎంత పొడుగుందో ఇది. ఏం చూపిస్తున్నావు పాప వాళ్ళకి? పాపం వాళ్ళు. సారీ గైస్. ఓ మై గాడ్, చాలా పెద్దది ఇది. 6 feet ఉంటుంది నియర్లీ. ఉంటుందా? నాట్ 6 feet ఐ గెస్. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. కార్న్ స్నేక్స్ హ్యావ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ది రిప్టన్ రెయిన్ ఫారెస్ట్ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ సిన్స్ 1994. ఓ ఇలా ఉన్నాయి ఫ్రైస్. డీప్ ఫ్రైడ్ చూడండి. తింటాడు, నూనెలో ఎగించి నూనెలో ఏపి నూనెలా ఉన్నాడు. అందుకే నూనెలో. యా, దట్స్ వాట్ ఐ సెడ్. ఇట్స్ టూ డీప్ ఫ్రైడ్. సో ఇదిగో ఇది పెద్దదే ఉంది. ఇది యాక్చువల్లీ ఏథెన్స్ బ్రాక్విల్ కన్నా ఇంకా చాలా చిన్నది అనమాట ఇది ప్లేస్. కానీ చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా పెద్దదా. In Vietnam they eat snakes. Yeah, I heard like you also eat snakes. Chinese will eat snakes. Not you guys. No, she never ate. No, I know you never ate. You know the man said that if you eat the heart of snake when it's alive, when it's still beaten, Okay. it's good for. Yeah, I heard the same. babies. Yes. Oh. అవును నిజంగానే. ఏం చెప్తుందంటే స్నేక్ తింటే బేబీస్ బాగా పుడతారంట. లైవ్ గా ఉన్నప్పుడు దాని హార్ట్ తింటే పిల్లలు కనడానికి ఈజీగా మంచిది అంటది. దానికి మంచిది. నేను విన్నాను కానీ అది అమ్మో
అలా తింటారంట. తినలేదులే, ఇక్కడ ఏమో ఉన్నాయి ఇవంతా. ఇది బాగుంది కదా, 3 లిటిల్ పిలిగ్రమ్స్ అంట, ఊళ్ళతో చేసినవన్నీ వెళ్ళి. మా అమ్మ చేస్తుంది ఊళ్ళు అల్లుతుంది, మా మమ్మీ కూడా. అప్పట్లో అల్లేదు మా మమ్మీ, ఎవరు నేర్పించుకున్నా మా మమ్మీ ఊళ్ళు అల్లేదు, స్కిల్ అది ఒకటి. యా వాళ్ళు వెళ్తున్నారు. నేను ఎప్పుడు ప్యాకే ఇలా వస్తే మేము ముగ్గురం, ఎందుకంటే నేను వ్లాగ్ తీస్తా కదా, ఏదో చూపిస్తుంది ఏమో ఉన్నాయంట. బాగున్నాయి లెక్క, చూడండి ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, అన్ని స్టాల్సే బాగున్నాయి, చాలా పెట్టారు. సో ఇక్కడే పక్కనే ఇందాక వెళ్ళాం కదా ఒక ప్లేస్, అదే కాన్ఫరెన్స్ అని, దాని పక్కన ఒక లొకేషన్ ఉంటే అక్కడికి వచ్చాము. వెస్ట్ పోర్ట్ అనేది సంథింగ్, అక్కడి నుంచి దగ్గర అనమాట. అక్కడ చూసారు ఎంత ఎండ ఉంటుంది కానీ స్వెట్ రాదు మనకి. ఇప్పుడు మనకు వస్తుంది కదా స్వెట్, అలా రాదు ఇక్కడ. ఎండ ఉంటుంది కానీ ఎండ ఉంటుంది అంటే హ్యూమిడిటీ అనమాట యాక్చువల్లీ. యా మరి రివర్ చూపిస్తాను, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము, వెళ్ళి చూపిస్తాం. వీళ్ళకి పోస్ట్ ఆఫీస్ చూడండి, వీళ్ళకి ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇది పోస్ట్ ఆఫీస్ అంట వీళ్ళది, పోస్ట్ ఆఫీస్ అనమాట ఇది. వీళ్ళ పోస్ట్ ఆఫీస్ ఇలా ఉంది. ఇక్కడ ఏదో చర్చ్ కనిపించింది. ఎంత బాగుంది చర్చ్, అండ్ దిస్ సో బ్యూటిఫుల్. ఓ Dance here. ఫాలో ద రివర్. ఈ river. ఓ దిస్ ద రివర్. ఈ రివర్ని ఇలా ఫాలో అవుతూ వెళ్ళాలంట. ఇలా వెళ్తే మనకి నిజమైన రివర్ వస్తుంది అక్కడ. చిన్నపిల్లలు అవును చేసినట్టున్నారు. ఇలా చాలా దగ్గర గీస్తున్నారు, బ్రాక్విల్లో కూడా ఇలా గీశారు, మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు చూసాం. యా సో ఇక్కడికి వచ్చాం బేసికల్లీ ఈ హార్బర్కి చూడడానికి. చాలా బాగుంది చూడండి, ఇలానే ఉంది. బ్రాక్విల్ అప్పుడు చూపించాను కదా, ఇంచుమించు అలానే ఉంది. ఇలా వాక్వే కూడా ఉంది, ఇదంతా ఉంది. బాగుంది, చాలా బాగుంది, సో బ్యూటిఫుల్. ఇట్ సైడ్ బాగుంది, అటు సైడ్ కన్నా ఇట్ సైడ్ చాలా బాగుంది. అక్కడి నుంచి చూపించాల్సింది, నేను మర్చిపోయా ఆన్ చేయడం. యా ఇట్స్ బ్యూటిఫుల్. ఎండ్కి వచ్చాం, అక్కడి నుంచి నాకు చూపించా కదా, అక్కడి నుంచి. సో అక్కడి నుంచి నడిచి వస్తే ఇక్కడ వరకు ఎండ్ వస్తే ఇలా ఉంటుంది. ఎండ్కి వస్తే ఎంత బాగుంది చూడండి. నాకైతే జర్మనీ, స్విట్జర్లాండ్ ఇలా ఫీల్ వస్తుంది. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చూసావు అనుకోవచ్చు, నేను యూట్యూబ్ వీడియోస్లో చూసా. సో ఆ ఫీల్ వస్తుంది అది చూసినప్పుడు. ఎంత బాగుంది తెలుసు, ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. చూసారా మొత్తం గ్రీనరీ, వాటర్, అక్కడ చూడు ఎంత బాగుంది చూడు. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది. ఎవ్వరు లేరు అంటే మన ఇండియన్స్ కానీ ఎవ్వరు, మోస్ట్లీ ఇక్కడైతే ఎవరు లేరు, ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. అది కూడా కొంచెం మంది ఉన్నారు. చాలా బాగుంది, ఎండ ఒకటే దంచుతుంది కానీ బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ చాలా బాగున్నాయి. బ్రాక్విల్లో మా లాస్ట్ వీడియో మేము చూపించాం కదా, అదే టన్నల్ అది, కానీ దానికన్నా ఇది చాలా బాగుంది. అంటే ఇక్కడ బోట్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో. ఓ మై గాడ్, ఇట్స్ సో ఏం చెప్తారు, జర్మనీ, ఇంగ్లాండ్, ఇంగ్లీష్ వైపు చూస్తున్నాయి మొత్తం. బ్యూటిఫుల్స్. ఎవరైనా ఉండి మాకు తీస్తే బాగుందో. ఎనీవే అట్లీస్ట్ మీకు చూపిస్తాం వ్యూని, ఎంజాయ్ చేయండి. సో బ్యూటిఫుల్. యా చూసినాడు వాళ్ళు, ఎందుకంటే ఇగో ఇలా ఉంది. నైస్, వెరీ నైస్. వాటర్ చూడండి ఎంత బాగుంది, జస్ట్ లైక్ మూవీస్లో చూసినట్లాగా వాటర్, ఈ సీనరీ. ఓ మై గాడ్, మీకు ఇందులో తెలుస్తుందో లేదు తెలియదు కానీ కెమెరాలో ఎంత జస్టిస్ చేస్తుంది, న్యాయం చేస్తుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది చూడండి. ఇది వింటేజ్ అంట. ఓ సో గుడ్. నేను ఇందులో అడుగుతాను, పాసిబుల్ అయితే ఫోటో దిగుతా ఇందులో. ఇక్కడ చూడు.
బాగుంది చూడండి. ఇది ఇగో ఇవే యూజ్ లోవర్ గేర్ లేదు. వెస్ట్ పోర్ట్ వే ఇది. ఇందాక వచ్చాం కదా, అక్కడికి వెళ్ళాం కదా, అవి ఎంత బాగుంది తెలుసు అసలు అవి అయితే. ఇదిగో ఇలా ఉంది మొత్తం. ఓ వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. We are going on top of the mountain, right? ఎస్. మొత్తం ఇలా వెళ్ళాలి. మొత్తం గ్రీనరీ ఉంది, వాటర్ ఉంది. ఇట్ లెఫ్ట్ మొత్తం వాటర్ ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది. వ్యూ పాయింట్ సూపర్ ఉంది. ఇందాక మర్చిపోయాను, ఐ మీన్ తెలియదు కదా మాకు ఇక్కడ ఇలా ఉంటుందని, క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది. జంగల్లోకి వెళ్తున్నాం మొత్తం మనం. ఇదిగో ఇక్కడ ఏదో బెస్ట్ వ్యూ ఉందంట, ఈ లోపలికి వెళ్తే దానికోసం వెళ్తున్నాం. చూపిస్తాం వైట్, బ్యూటిఫుల్ ఉంది. ఇదిగో చూసారా ఎంత బాగుందో. లేదు ఇక్కడ ఏం లేదు. సో బ్యూటిఫుల్. ఓ మై గాడ్. ఇక్కడే దాని ఆ లేక్ పక్కన ఉన్న దగ్గర ఇది ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వార్నింగ్ అంట. ఓ But I think this one for actor, right? ఇగో ఇలా ఉంది మొత్తం వ్యూ. ఎంత బాగుంది చూడండి, కింద నుంచి వస్తుంది మొత్తం. ఓ వెరీ నైస్ వ్యూ. లెట్ మీ షేర్ ద వీడియో. Oh, nah. Like, I'm so lazy. And I So- don't have a car to go. వావ్. పైన ఉన్నాం, క్లిఫ్ ఎడ్జ్. అదిగో అర్థమైందా మేము ఎక్కడ ఉన్నాము? మీకు ఈ వ్యూ చూపించాలని మేము ఇంత పైకి ఎక్కాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నీట్గా లైక్స్ ఇచ్చుకోండి, షేర్ చేయండి మా ఛానల్ని. ఇదిగో ఇంత మంచి వ్యూస్ ఎవరిస్తారు మీకు? ఇదిగో మొత్తం కెనడా వ్యూ. మొత్తం కెనడా కాదు కానీ ఏథెన్స్. ఇదిగో చూపించారా ఎంత బాగుందో చూడండి. అక్కడికి ఇందాక మేము వెళ్ళాం కదా, ఇందాక చూపించాక ప్లేస్ వెస్ట్ పోర్ట్. ఇక్కడ సారీ, అదంతా డ్రైవ్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాం ఇక్కడ నుంచి వ్యూ. సి నైస్ వ్యూ. Oh, come. చేంజ్ ఆఫ్ ఏమంటారు, కెమెరా పర్సన్ తనకి ఇచ్చాము వచ్చి తీయమని. ఎందుకంటే నేనే తీస్తున్నా, మేము ఉండట్లేదు ప్రతి దాంట్లో అని చెప్పి తనకి ఇచ్చాము. తను తీస్తుంది, అక్కడ దాకా వెళ్ళి చూపిస్తాము. ఆ తర్వాత మళ్ళీ నేను తీసుకొని నేను చెప్పాలి. తనకి ఏం అర్థం కావట్లేదు. యూ హ్యావ్ టు ఫాలో. తనకి పాపం ఏం అర్థం కావట్లేదు. నేను బేసికల్లీ ఫోన్ ఇచ్చేసి తీయు అని చెప్పాను. అంటే నడుస్తూ తీయాలా ఎగురుతూ తీయాలా ఏం చెప్పలేదు. చాలన్నమాట. అంటే మేము ఇద్దరం దేంట్లో రావట్లేదు, ఊరికే నేను తీస్తున్నా చూపిస్తున్నా అన్నట్టుంది. అందుకని చెప్పి there will be like 0.51 depending on the view. You just have to tap till there, then I'll take it. Yeah. Thank you. Yeah. What she said in the video is right. So ఇది I'm alone or she is alone. We are never together because there is no one to take video. So I gave the so camera. finally you so got yeah, one. so I gave the camera to her. Yeah. She's our new friend. We showed her in the previous video. ఇది ఇక్కడికి వచ్చాం. Welcome to West. Yeah, that's what I said to him. Like we'll buy one tripod, nice one. It's good. బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్. సో మార్నింగ్ ఫార్మర్స్ మార్కెట్కి వచ్చాం కదా, అదే స్ట్రీట్లో ఇక్కడ ఏదో అవుతుంది. ఇంకొకటి ఏదో లైక్ సమ్ ఫెస్ట్ ఏదో సంథింగ్ కైండ్ ఆఫ్ అలానే. వావ్, అమ్మాయి చూడలేక వచ్చాం. అది చూడ్డానికని వచ్చాము. ఇది డౌన్ టౌన్ స్ట్రీట్లో, బ్రాక్విల్ డౌన్ టౌన్ స్ట్రీట్ దగ్గర ఇది. యా చూస్తున్నాం, అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. బేసికల్ ఫార్మర్స్ మార్కెట్ దగ్గర ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ అన్నీ.
ఇదేదో బాగుంది, ఫ్లచర్ అండ్ ఫ్లై మేక్స్ నైస్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. యా క్లోత్స్ సెల్ చేస్తున్నారు అన్నీ, బేసికల్ సేమ్ మార్నింగ్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము ఇంక ఇక్కడికి. దీని తర్వాత మేము కాన్ఫెస్ట్కి వెళ్తాము, ఏథెన్స్ అది వ్లాగ్ తీస్తాను. ఇది ఆల్రెడీ మార్నింగ్ తీసినట్టే ఉంది కదా, సో అంతా చూడడానికి ఏం లేదు. ఆ ఫెస్ట్ చూపిస్తాను మీకు. ఓకే, హాయ్ గాయ్స్, ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి కనిపించింది. ఎప్పటి నుంచో ఐస్ క్రీమ్ అడుగుతుంది. తినాలో ఐస్ క్రీమ్ తినలేదు ఇప్పటిదాకా, నేను తినాలని ఉంది. అండ్ మీకు తెలుసా, నన్ను ఒక ఆమె నా డ్రెస్ నచ్చిందని చెప్పింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9. చూపించిన ఐకాన్ మొత్తం. ఓ మై గాడ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. డైరీ ఫ్రీ కూడా ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ ఐస్ క్రీమ్స్లో. చాలా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది, ఇంకా అక్కడ వరకు ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి బాబు, ఏవి చూస్ చేసుకోవాలి అసలు, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్లడ్ ఆరెంజ్ అంట, అది చూస్తున్నా ఒక్క నిమిషం. క్యాపుచినో ఫజ్. గైస్ ఫైనలీ ఐస్ క్రీమ్ తీసుకుంది, దాంట్లో 2 ఫ్లేవర్లు కలిపింది. నాకు కుకీస్ అండ్ క్రీమ్ ఇష్టం అంట. ఐ మీన్ కుకీస్ అండ్ చాక్లెట్తో ఉన్నది ఇష్టం, ఎక్కువ నేను అదే ప్రిఫర్ చేస్తాను. లేదా ప్లెయిన్ చాక్లెట్ పిస్తాచో వేయించండి లోపల. పిస్తాచియో ఫ్లేవర్ బాగుంటుంది. ఒక నేను తింటుంది పిస్తాచియో, నువ్వు పైన తిని నాకు లోపల తెచ్చి. ఐస్ క్రీమ్ షాప్ అంట. షాప్ నేమ్ ఎంత క్యూట్గా చూడండి, ఫాన్ సైజ్ కానీ కలర్. అక్కడ ఫిక్కులు అమ్ముతున్నారు చూసారా. Below. Oh, we call it as a pool. Pool. What is that? Below? Pool. You you said no below. As a below. Below. But like you play pool? God. Do you play pool? Yeah, I play pool, but not occasionally. Like I play occasionally. We should play sometime. Yeah. I played with my friends when I was in Kitchener. ఓ ఇట్స్ సో హ్యూజ్. అక్కడ స్ట్రీట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. వెరీ హ్యూజ్, పెద్దది, చాలా చాలా పెద్దది, చాలా స్టాల్స్ ఉన్నాయి. మొన్న రిఫ్రెష్కి వెళ్ళాం కదా, దానికన్నా ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ క్లోత్స్, యాక్సెసరీస్, షూస్, కొంచెం ఫుడ్ అనమాట, చాలా ఉన్నాయి ఇక్కడ. మా ఆయన మామూలుగా ఉండడు, పంట పొలాలు ఇది చూపించమంటే ఇక స్పేస్తో అవస్థ పడుతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికన్నా ఇలా అనిపించి కెమెరా కొని మాకు పంపించాలనిపిస్తే బ్రాక్విల్లో ఉంటాం మేము, అక్కడికి కొరియర్ చేసి షిప్ చేసేసండి, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్.